భీమారం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ భీమారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా భీమారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మమ్మలను నా గ్రామ ప్రజలు యువకులు అందరు కలిసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించినందున నా గ్రామానికి ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా నిర్వహిస్తానని మరియు గ్రామాన్ని అభివృద్ధి చేసి సిసిలు డ్రైనేజీలు కానీ ఏదైనా ప్రతి విషయంలో కూడా నా గ్రామాన్ని ముందు తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా తీర్చుతానని నేను మీడియా ముఖంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా భీమారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన అందరూ నాకు సాయం చేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళకందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, టెంపుల్, దిర్మాస్కుంట తండ, ముల్లంగడ్డ తండ, ఊరెంక తండ, 3 తండలకి భీమారం గ్రామానికి అన్ని వాగ్దానం చేసినవన్నీ నెరవేర్చుకుంటా. భీమారం గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా చేస్తాం. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. భీమారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా గెలిచిన ఈ గీతా గారి వీరేశం గుప్తా గారికి మరియు వార్డు సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు యూత్ యువకులకు అందరికీ నా యొక్క నమస్కారం. నూతనంగా ఈరోజు అడుగుపెట్టిన వీరేశం గుప్తా గీత గారు మన ఊరి అభివృద్ధిలో ముందడుగు వేసి మన ఊరి ముందుబాటులో నడిపిస్తారని ముందుగా ఏ వాడలో కానీ ఏ ఊళ్ళో కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని ఊరు ముందుకు తీసుకుపోయి వీరేశం గుప్తా గారు మనకు అందరికీ అందుబాటులో ఉండి మన సేవలు చేస్తారని మనం అందరూ నమ్మకం పెట్టి మనం గెలిపించినాం కాబట్టి మనం అందరం వీరేశం గుప్తా గారికి మన తోడు వాడులో ఉండి మనం మా టీం ఎట్లా ఉందంటే వీరేశం గుప్తా గారి ఎంబడి ఆయన ముందుకు పోతే ఆయన ఎంబడి మేము టీం గట్టిగా ఉంది కాబట్టి ఊరి అభివృద్ధి చెందుతుందని నా ఆశావాదం ఇస్తుంది. నేను కేశవమణి సంగీత భీమారం గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అక్క గీతా వీరేశమణ గారికి, నా తోటి వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా పాఠశాల టీచర్స్ అండ్ అంగన్వాడీ, ఇంకా గ్రామంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు వీరేశన్న మా అందరికి వార్డు సభ్యులకు మీ అందరి సహకారంతో మమ్మల్ని గెలిపించి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మాపై ఉంచిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా మాకు వచ్చిన పదవిని నిర్వర్తిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను పాపల శివకుమార్ భీమారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉండాలని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడాలని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తామని ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయులైన గ్రామ సర్పంచ్గా ఎన్నికైన
దుక్కుర్తి గీత గారికి మరియు వార్డు సభ్యులకు డిప్యూటీ సర్పంచ్కి గ్రామ యువకులకు గ్రామ ప్రజలకు మరియు నా తోటి పనిచేసిన కార్యకర్తలకు అందరికీ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనము ఒక 15 సంవత్సరాల నుంచి మన భీమవరం గ్రామంలో కలిసి కట్టుగా ఉండి ఒక టీం రకంగా పనిచేసి మనము ప్రతి వార్డు తెలుసుకున్నాం. ఎంత కసితో అయితే పనిచేసి గెలిపిస్తున్నాము, గ్రామ అభివృద్ధిలో అంతే కసితోని పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. మీరు మా ఇంట ఉన్న రోజు ఊరిని అభివృద్ధి చేస్తాం. మన భీమవరం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మన బరిగా మండలంలో ఆర్జుపల్లి ఒక ఆదర్శ గ్రామం ఉంది. మన భీమవరం గ్రామంగా ఆదర్శ గ్రామంగా తీసుకుంటామని మీ సభలో తెలియజేస్తున్నాను. మరియు మీరు ఏ వార్డు మెంబరు ఆ వార్డులో ఏం దొరికొచ్చినా మీకు సభగా మీ ఏ వార్డులో ఆ వార్డు మెంబర్ చేసుకోండి. మీ తాగేటప్పుడే వరకు చేద్దాము. మన ఊర్లో ఇప్పటికీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మహిళా డ్వాక్రా బిల్డింగు ప్రతి ఒక్కటి అంటే ఏమి లేవనుకున్నా ఉన్నాయి. కొన్ని సీసీ రోడ్లు ఉంటాయి, ఊరెంటుగా కొన్ని డ్రైనేజీ నిర్మాసుకుంటారా, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మనలో ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి. 75% చేశాం. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా ఏకలాగే డిప్యూటీ సర్పంచ్ ఉన్నా, ఊరి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడ్డా. ఇప్పుడు మీకు ఏమవుతుంటే ఈరోజు సర్పంచ్ మన మీద బాధ్యత పెరిగింది. మన ఊరిని అభివృద్ధి చేయాలంటే మన యువకులని ఎంతో అండ కావాలి. మీరందరూ కూడా నాకు తోడ్పడి నా ఇంట ఉండి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాల కూడా మనకు ఉంటుంది. మనకు ప్రజలు కూడా మంచి ప్రమాదం మట్టిలు మన చేసిన అభివృద్ధి పనులు, మనం చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు మనకు ప్రజలు కూడా మన ఇంట ఉండి నడిపించి భారీ మెజార్టీతో 200 రూపాయల మేరతో గెలిపించును. ఇదే కసితో మీరందరూ కూడా పనిచేసి నేను గ్రామ వార్డు మెంబర్లు చేస్తున్నా చెప్తున్నా, మీరు ఏమున్నా పని అడిగి చేయించుకోండి. ఇంతకుముందు ఏమట్లా ఎక్కడ ఉన్నారో అందరికి మంచిగా కట్టాలి, పనిచేసి అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నా. మరియు మాజీ సర్పంచ్ ఉంటారు, రాము నాయకులు, రాములు, టిక్కిలు ఉన్నారు. ఇద్దరు మనకి ఎప్పుడు ఇంకోటి గ్రామంలో మా ప్రగతి కుమార్ కానీ గ్రామ పెద్దలు అందరూ గురమల్ల కానీ కుర్ర నరసింహ కానీ అంటే పేరు ఎప్పుడు చాలా మంది యువకులు, చాలా మంది కృష్ణకాంత్ కానీ యువకులు, చెన్నయ్య, కుర్ర చెన్నయ్య, శ్రీనివాస్ గౌడు, ఇలాంటివి మన శ్రీనివాస్ గౌడ్ అంటే మన ఊరికి ఆలస్యం. ఎందుకంటే 17 సంవత్సరాల మన ఎంట కొట్టాలి, మన గెలవడానికి ఓట్లేసి ఇంత భారీ మెజారిటీతో సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా గెలిపించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఒక ఆశయంతో ముందుకు వచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన గీతా వీరేశం అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయం అంటే ఎక్కడైనా సరే అన్న బతుకుల కోసం రావడం జరుగుతుంది. రాజకీయాల్లో వస్తే చాలు మా బతుకులు మారుతాయి, మేము బతకడానికి మా వారసత్వానికి సంపాదించడానికి అనే వాళ్ళు ఎక్కువ రాజకీయంలోకి వస్తారు. కానీ ఈ ఊళ్ళో అట్లా కాదు. వీరేశన్న బతకడానికి రాజకీయంలోకి రాలేదు. 6 మండలాల్లో వీరేశన్న రియల్ ఎస్టేట్లో కింగు మనకు తెలుసు. కానీ వీరేశన్న భీమవరంలో రాజకీయం చేసి సర్పంచ్గా చేసి సంపాదించుకోవడానికి రాలేదు. ఈ విషయం ఉన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాత్రి ఏ ఆపద వచ్చినా, ఏ టైంలో ఏ ఫోన్ వచ్చినా, వర్షం పడ్డా వాన పడ్డా ఏమైనా సరే పిలిస్తే పలికే వ్యక్తి మన వీరేశన్న. రాజకీయం మొన్న ఎలక్షన్ తోటి అయిపోయింది. ఇప్పుడు మన ఊరు అభివృద్ధి కావాలి. వార్డు మెంబర్గా మమ్మల్ని గెలిపించిన అందరికీ మీకు
ధన్యవాదాలు తెలియజేస్తూ మాటిస్తున్నాం. వీరేషన్ ఇచ్చిన ఎలక్షన్లో మేము గెలిస్తే చేస్తామని చెప్పిన ప్రతి హామీ నెరవేర్చేటట్టుగా చూస్తాం. అన్నెంబడి నుండి జొర్రిగలకు అన్న మాకు ఈ మాట ఇచ్చినావు, మా వాడికి ఇచ్చేయి, మా వాడికి ఇచ్చేయి, మా మనుషులకి ఇచ్చేయి, ఊరిని అభివృద్ధి చేస్తాను, ఈ పని చేస్తాను, ఆ పని చేస్తామన్నా అని అడిగి చేయించే బాధ్యత మాది. ఊరికనే విమర్శలు పోకుండా పార్టీలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి, మతాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ సలహాలు ఇవ్వండి, మీ అనుభవాలు తెలియజేయండి. వీళ్ళు ఇస్తే ఈ భావితరాలకు ఉపయోగపడుతుంది, మన ఊరు ఈ ట్యాంక్ కడితే ఉపయోగానికి వస్తుంది, ఈ పని చేస్తే మన ఉపయోగానికి వస్తుంది సలహాలు ఇవ్వండి. కానీ విమర్శలు ఎన్నికలు ఈ రోజుతోనే సమానంగా ముందు అందరూ ఒకే అని చెప్తున్నారు. ఒక బాబు దట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్ టు ఆ భావన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో, నాయకులలో వస్తుందో, కార్యకర్తలలో వస్తుందో ఆ గ్రామం బాగుపడుతుంది. కానీ విభేదాల వల్ల పొందు సుఖము పోరు చెడును అని ఒక సామెత ఉండదు. అందరూ కలిసి పనిచేయడం వల్ల ఏ కార్యాలైనా సాధిస్తాం. ఈ పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఆ మన్నం వయసు కూడా లేదు వీళ్ళందరికీ. నేను మాట్లాడుతుంటే నాకు ఆసక్తి, నేను బీమారంలో ఉన్నానా లేదా హైదరాబాద్లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అని అట్లా మాట్లాడుతున్నారా బాబు. నా ప్రొఫెసర్ చెప్తున్నారు, నేను ఎవరు ఎక్స్పెక్ట్ లైక్ దిస్. దే ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ గాడ్ బ్లెస్ టు దెమ్, ఆల్వేస్ గాడ్ బ్లెస్ టు దెమ్. ఇటువంటి యువకులు ఉన్న ఊరు బాగు కాకపోతే ఇంకే ఊరు బాగైతుంది బాబు. కాబట్టి మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు, చాలా మంచి అభిప్రాయాన్ని ఇంత కొన ఊరిలో కూడా ఇది లాస్ట్. ఇటువంటి భావన ఉన్న యువకులు, ఇటువంటి భావన ఉన్న నాయకులు, ఇటువంటి భావన ఉన్న కౌన్సిలర్లు ఎన్నిక కావడము ఇది గ్రామానికే క్షేమం కాదు, మొత్తం షాద్నగర్ తాలూకా కూడా శుభం జరుగుతుంది చెప్తున్నాను. మేమేమో ఆలోచన చేసి వస్తే మా ఆలోచనలన్నీ పక్కకు చూపి వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళ బుర్రలను తీసుకొని మేము షాద్నగర్కి వెళ్తున్నామని మీకు గంటాపదంగా చెప్తున్నాను. ఇటువంటి భావన, ఇటువంటి ఉత్సాహము, ఇటువంటి కరేజ్, ఇటువంటి ఐకమత్యము, కోఆపరేషన్ ఇట్లా ఉండడం ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు మీ గ్రామ ప్రజలందరూ కూడా భగవంతుడు చల్లగా ఉండాలి అని మరొకసారి చెప్తున్నాను. ఇంకొక మాట, ఈ వీళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత సర్పంచ్ గారికి చెప్తున్నాను నేను, మీకు ఏ అవసరం వీధ వాళ్ళకి వస్తే వాళ్ళు ఇంకా మేము ఉంటామని నేను మీ అందరి సమావేశంగా హామీ ఇస్తున్నాను. విజయం, వి అంటే ఇంగ్లీష్లో వి అంటే విజయం, అపజయం లేని మనిషి అని విజయం. మళ్ళీ గీత, గీత అంటే ఏం తెలుసా? ఎక్కడ గీత అవిసారస పట్టణం పాలయం సుఖం తత్ర అహంపుత్రి నివసాన్ని సదైవ అని చెప్తారు భగవంతుడు. ఏ గీత అని ఎప్పుడైతే అంటారో, గీత ఎవరైనా చదువుతారో, నేను వాళ్ళ ఇంట్లో భూదేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సాక్షిగా, భగవంతుని సాక్షిగా, నీ సాక్షిగా వాళ్ళ దగ్గర ఉంటాను, నేను వాళ్ళకి ఏం కావాలని ఇస్తాను భౌతికంగా చెప్తాడు. అది గీత. గీత అంటేనే సాగట, గీత అంటే సాగట. అనన్యా చింతయంతో మాకు ఏదైనా పరిపాలన దేశాన్ని యోగక్షేమం వాహనం మీ అందరి క్షేమానికి నేను కోరుతాను చెప్పాడంటే భగవంతుడు గీత అనుకోను. అటువంటి వాళ్ళు మీకు ఎంత కావడం మీ అసలు అదృష్టమో లేకుంటే మా షాద్నగర్ తాలూకా అదృష్టమో అని నేను భావిస్తూ ఈ అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ శుభాకాంక్షలు భగవంతుడు అందరికి శుభాకాంక్షలు కలగజేయాలని కోరుతాను. నూతన సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రమాణ వార్డు సభ్యులకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఈరోజు భారీ మెజార్టీతో గీత గారు సర్పంచ్ ఎన్నికై ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన భీమవరం గ్రామ పంచాయతీ ప్రజలకు, మాజీ సర్పంచులకు, మాజీ వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అందరు మాట్లాడారు, నేను ఎక్కువ మాట్లాడాను, 2 నిమిషాలు మాట్లాడతా. అక్కడ మిమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాము. మేము వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆటంకం కలగకుండా మీరు చేసే ప్రతి పని సజావుగా సాగాలని ఆ దేవుని ఇక్కడ నుంచి కోరుకుంటున్నా. మీరు పాలించే 5 సంవత్సరాలు వచ్చే 5 తరాల వరకు గుర్తుండేటట్టు, వచ్చే 5 తరాల వరకు గుర్తుండేటట్టు పాలించాలని మేమందరం ఆశాభావం. ఖచ్చితంగా అదే నమ్మకంతో మిమ్మల్ని గెలిపించిన
కాబట్టి వచ్చే 5 తరాల వరకు మీ పాలన గుర్తుంటుంది భీమవరం గ్రామ పంచాయతీలో అంటే గీతక్క గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే 5 తరాల వరకు ఉంటుంది. కాబట్టి అక్క ఏవైతే ప్రజలకు ఎన్నికల హామీలో ఏవైతే వాగ్దానం ఇచ్చిందో అందరికీ నెరవేరుస్తుంది. ఆ నమ్మకంతోనే మనం 200 మెజార్టీ ఇచ్చి అక్కడ గెలిపించినాము. కాబట్టి అక్కడ కూడా అదే నమ్మకం మనకు ఎక్కడ ఒమ్ము చేయకుండా ఆ పనులన్నీ సజావుగా పూర్తి చేస్తామని వచ్చే 5 సంవత్సరాలు మేమందరం వెంట నడుస్తామక్క. మీరు ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారని ఈ సభాముఖంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఊరి స్కూల్ టీచర్ ఉపాధ్యాయులకి ఆశావర్కర్లకి గ్రామ యూత్కి నాతోటి ఉన్న నా దోస్తులకు నా ఫ్రెండ్స్లకి మరియు మన నూతనంగా సర్పంచ్ అయిన గీత అక్క గారికి మరియు ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్కి మరియు వార్డు మెంబర్లకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనము అన్న మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాము. అదే నమ్మకం ఇంకా ముందు అలాగే ఉంచాలని, ఇంకోటి మనం తీసుకున్న వాదనాలు మనం దగ్గర ఉండి ఎలక్షన్లో ఎలా వాళ్ళ వెంటే ఉన్నామో అలాగనే ఇప్పుడు కూడా మన అన్న వెంటనే ఉండి పని చేపించుకోవాలి. ఇంకా మనకు ఏమైనా అభివృద్ధి ఉంటే ఆ అభివృద్ధి ఇంకా కంప్లీట్ చేసుకోవాలని అన్న వెంటనే మనం అందరం ఏకదాటిగా ఉండాలని చేసుకోవాలి. ఏ పని అయినా ఏదైనా అన్నతోనే జరుగుతుంది. 15 సంవత్సరాలు అన్ననే ఉన్నాడు కాబట్టి మన అన్న వెంటనే ఉండి 5 సంవత్సరాలు ఎలా చేసుకోవాలి, ఇంకా 15 సంవత్సరాలని కాదు, మన తరం ఇంకో తరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మన నాన్నలు మన తాతలు జగదీశ్ సాగర్ పేరు ఎలా పెట్టుకున్నారో అలాగే మనం కూడా రిలేషన్ కూడా పెట్టుకున్నాము. అలాగే మన తరం ఇంకా 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 ముందుకి ఇదే కొనసాగిస్తూ ఇంకోటి మనం అభివృద్ధి చేసుకోవాలని ఇంతటితో నా సమావేశం నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఒకసారి అన్న ఫోటో చూపి అంటే అన్న ఫోటో చూపించిన అన్న తెలుసురా మాకు తెలుసు తెలుసు అనే చెప్పారు. అన్న ఈ రోజు మీకు 200 మెజార్టీ మేము ఇస్తాము, మాతోనే మేము బలే చేస్తాము. కానీ నీతో మాకు సర్వం కావాలి, సర్వం ఇస్తాము. ఇంకా కూడా నీతో మాకు సర్వం కావాలి. గ్రామ అభివృద్ధిలో అన్ని రకాలుగా 10 సంవత్సరాల నుంచి డిప్యూటీ సర్పంచ్ అయిన వల్ల 10 సంవత్సరాలు ఎదురేస్తాము. దీనికి ఇప్పుడు నీకు గీతం వచ్చింది భీమవరంలో, నిన్ను మేము సర్పంచ్గా ఎన్నుకున్నాము. ఇప్పుడు పెద్ద బాధ్యత నీది ఉంది. మేము ఏం ఆశిస్తామంటే ఇక్కడ చిన్న లైట్ అని ఖచ్చితంగా నీకు ఇంతకుముందు చెప్పాలంటే ఇంతకుముందు అయినా సరే చెప్తున్నాం. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక 2-3 ఇల్లు లైన్లు అయినాయి 5వ వార్ల అక్కడిక్కడ చేసిన తీసుకుని కొత్తగా ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది. అక్కడ అవి కూడా చేయాలి. అన్ని రకంగా ఎక్కడ ఏమి ఉన్నా కూడా నీకు మేము ఎమ్మడి మేము చెప్తామన్నా ఖచ్చితంగా నీకు చేయాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే ఏ రాత్రి కూడా వచ్చినా ఆపద వచ్చినా మన ఇంట్లో ఏం చేస్తారంటే ఇలా 1000 రూపాయలు పెట్టుకొని నేను బయటికి వెళ్తా. ఆ 1000 రూపాయలు కన్సెప్ట్ ఏమవుతుంది అంటే మా అమ్మ కానీ మా భార్య కానీ ఎక్కడ పోయినా 1000 రూపాయలు ఎందుకు అనేది నన్ను క్వశ్చన్ చేస్తారు. అదే గీతమ్మ గారు ఏం చేస్తారంటే విలేషన్లకు 20 సంవత్సరాల నుంచి ఎవరికి ఏం ఆపద రాని ఎన్ని పైసలు రాని అన్న నువ్వు నాకు ఇస్తావా ఏమనేది అడగడు, ముందుకు వచ్చి అన్న పెడతాడు. ఇదే రకంగా అమ్మ నా మీద దయించి ఈ రోజు విలేషన్ ఎట్లా వచ్చినో ఇప్పుడు నువ్వు కూడా తోలియాలి మా మరి ఖచ్చితంగా నీకు రుణపడి ఉంటాం. ఎప్పుడు వెళ్ళగల మేమందరం మా వార్డు మొత్తంలో ప్రతి వ్యక్తికి మేము వార్డు మెంబర్లు. మేము రాజకీయంలో గెలిచినా ఏమిటే మేము ఒక వర్గానికో ఒక మా కోట్లు వేసిన వాళ్ళకి అడిగే సర్పంచ్లో వార్డు మెంబర్ అని ఏ నిమిషం మేము అనుకోవట్లేదు. అభివృద్ధి చేయాలి, ఎన్నడూ లేని కొత్తగా అభివృద్ధిని ఊరుకు చూపించాలనే ఉద్దేశంతో వచ్చినాం. మేము ఆలోచనతో వచ్చినామే తప్ప సంపాదించుకోవడానికో లేకపోతే వచ్చిన కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ అభిప్రాయాలు మీ సలహాలు 5 ఏళ్ళు తెలియజేసి మన ఊరు అభివృద్ధికి పాటుపడుతున్నారు. వార్డు మెంబర్ కూడా 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ జడ్జిమెంట్ ఎలా ఉందంటే వ్యక్తిత్వం మీదనే ఉండాలని చెప్పి కూడా నేను మరోసారి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా గతంలో మీరు 10 సంవత్సరాలు చేసిండ్రు,
భవిష్యత్తులో ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇంకా సేవా కార్యక్రమాలు గ్రామ అభివృద్ధిని చేయాలి. ఓటు వేసిన వారు వేయని వారు మనందరగా భావించి ముందుకు నడవాలని అది మీ అందరికీ తెలుసు. గ్రామ శ్రీనివాస మీరు మాట్లాడారు ఫస్ట్ మాట. చాలా మంది ఎంత చక్కగా అంటే నిజంగా చెప్తున్నారు, మాకంటే నాలెడ్జ్ వాళ్ళకే ఎక్కువ ఉందని కూడా నేను మరొకసారి ప్రతి మాటలో అర్థం ఉంది అక్కడ. చాలా నైస్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కంటే కూడా పిహెచ్డి చేసిన వాళ్ళ దాకా కూడా మాట్లాడడం కూడా జరిగిందని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 8 రోజుల క్రితం ఒక మాట అన్నారు, 6 వయసులు అంటే నేను మిగతా వాళ్ళని ఏదో తప్పుగా దయచేసి నన్ను భావించొద్దు చెప్పమంటే చెప్తా. ఏంటంటే ఆయన మాట నేనన్నది కాదు, న్యాయంగా నిజాయితీగా ఏ బాధ్యత తీసుకున్నా చక్కగా వారసుని ఖర్చు పెట్టి 10% ప్రతి బాధ్యతను ఇవాళ 6 వయసుల సత్రాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా ఉంటారని ఆయన అన్నారు. వీరేశం గారు న్యాయంగా ఉంటారు, ఆయన ఏం తినరు, ఆయన సొమ్ము పెట్టడానికి వచ్చిందని చెప్పి కూడా మీరే చెప్పారు. కాబట్టి ఈ విధంగా వారి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఈ యొక్క రాజకీయమే కాకుండా మా కుల రాజకీయాల్లో కూడా ఎదిగి అంచెలంచెలుగా ఎన్నో పదవులు అలంకరించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు. కార్యవర్గ సభ్యులు శ్రీ బెగ్రం రమేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సాయి. మాత అయినటువంటి వాసవి మాత పాదోత్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడ భీమారం గ్రామ సర్పంచ్ మేడం గారు మరియు డిప్యూటీ సర్పంచ్ అయినటువంటి మహేష్ గారు, సర్పంచ్ గారు అయినటువంటి మా చెల్లెలు గీత గారు మరియు వేదికపై ఉన్న వార్డ్ మెంబర్స్, నాతోటి ఆర్య వయసు సోదరులందరూ ఇప్పుడే ఉన్న 5 నిమిషాల్లో ఎన్నో విషయాలని మనకు మాట్లాడిన 5 నిమిషాల్లో 4 సార్లు చప్పట్లు కొట్టించిన వ్యక్తి నాయకుల్లో గుర్తా గారు, మన గంజి సురేష్ గారు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మిత్రులు సరాబేష్ గారు మరియు మహిళా సోదరిమణులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరేశం గారు గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు సర్పంచ్గా ఉండి ఎన్నో సేవలు అందించి ఈరోజు సర్పంచ్ పదవికి శ్రీమతి గీతాన్ని ఎన్నిక చేయడంలో చాలా సంతోషం. పోతే ఈరోజు ఆయన కంటే నేను ఆమెనే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆర్య వయసులు అంటేనే కొంచెం ఎందుకులే మాకెందుకులే అనే ధోరణి ప్రతి ఒక్కటి ఉంటుంది. మా సంఘ ఎలక్షన్ అయినప్పుడు చూస్తేనే ఒక ప్రెసిడెంట్ పదవి తీసుకోవాలంటే నాకెందుకులే అంటారు. అంతటి ఒక సర్పంచ్ పదవికి నేను ఉంటా, ఆయన అడిగినప్పుడు నేను ఉంటా అని ఆయన కోరిక తీర్చినందుకు నేను ఒకసారి ప్రత్యేకంగా పోతే పిల్లలాట కాదు. ఈ రోజు నాకు తెలిసినంత వరకు చెప్తున్నా, మీ అందరు కూడా తెలుసు, ఎమ్మెల్యే గెలవచ్చు, ఎంపీ ఇంకా ఈజీగా గెలవచ్చు, సర్పంచ్ గెలవడం చాలా కష్టమని నేను సభాముఖంగా తెలియవచ్చు. పోతే ప్రతి ఓటు క్షుణ్ణంగా పరిశీలించి ఆయన వ్యక్తిగత విషయాన్ని, గతాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పైసలు ఎంతమందితో మన ఇంట్లో భగవద్గీతను పెట్టుకొని ఒక 2 రోజులు చదవండి, మీ సంసారం పరిస్థితి ఏమైనా తెలుస్తుంది. గీత అంటే భగవద్గీత. ఆమె మాకు కూడలో వచ్చినాక కొన్ని పరిస్థితులు మునుపటి కంటే మెరుగైనవి. మా ఇంట్లో విరేచం అంటే ఒక పులి మా వంశం లోపల, మా గోత్రం లోపల, మా ఇంటి లోపల ఊరికే కాదు, వాడు ఒక పులిలాగా ఏ కార్యక్రమం అయినా వచ్చి నేను ఉంటా ఉండాలని చేసేవాడు.
ఈ 10 సంవత్సరాల లోపల భీమవరం గ్రామంలో మంచి పనులు చేసిండు. డిప్యూటీ సర్పంచ్గా ఉండి కూడా సర్పంచ్ మాదిరిగానే పనిచేసిండు. డిప్యూటీ సర్పంచ్ కాదు ఆయన. డిప్యూటీ సర్పంచ్ హోదాలో మంచి మంచి సర్పంచ్ పనులు చేసి ఏ వ్యక్తి కానీ మార్గయాసం వచ్చిందంటే తనవంతు సహాయం ఇంట్లో ఎవరు ఏమనుకోవాలని కూడా జేబులకి పైసలు పెట్టి మంచి మంచి పనులు చేసి మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ విక్రమ గారు వాటితో వాళ్ళు మంచిగా పనిచేసి భీమవరం గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడిన మన సర్పంచ్ అభ్యర్థి మా గీతక్క, అదేవిధంగా మా వీరేశన్న ధన్యవాదాలు. అదేవిధంగా మా వార్డు సభ్యులకు, అదేవిధంగా మాజీ సర్పంచ్లకు, మాజీ వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, మా మీడియా మిత్రులకు, మాతోటి ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అన్న ఒకటే, మేమందరం కోరుకునేది ఒకటే, ఎందుకు వాళ్ళు ఏ వాళ్ళు చిన్న సమస్య వచ్చినా అందరం కలిసి వచ్చి మీతో మాట్లాడతాం. మీరు కూడా ఏ చిన్న సమస్య వచ్చినా ఆ పని కంప్లీట్ చేయాలి, చేసి మన ఊరికి ఇచ్చిన హామీలన్నీ అభివృద్ధి చేయాలి, మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీసుకుంటున్నామన్న. అక్క కోరుకునేది ఒకటే, మా ఊరి మా గ్యాంగ్ మా యూత్ మొత్తం బాగా కష్టపడ్డామక్క. నైట్ పగలు అసలు నిద్ర లేకుండా కష్టపడ్డాం. అదేవిధంగా అన్ని 3 తండాలకు మన గ్రామానికి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాక మన గ్రామానికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజలకి, యువకులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, వాళ్ళకి, ఊరేళ్ళ కన్నా పెద్దల ఆళ్ళకి, అక్కలకి, గిర్మాసుకుంటా కన్నా అక్కలకి, అందరికీ నా ధన్యవాదాలు. నేను చేసిన వాగ్దానాలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, టెంపుల్స్ ఇవి చేస్తా. స్కూల్ సాధారణ చేసిన అక్కలకి, చెల్లెళ్ళకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలుస్తానని అనుకున్నా కానీ నాకు కొంచెం లోపల భయం వేసింది. కానీ నాకు అందరూ ధైర్యం చెప్పిండు. మొన్నగడ్డ రాములు అంకుల్ నాకు ముందు పోయిన వాళ్ళ ఇద్దరికి వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు. మా అమ్మ మా నాన్నలాగా నాకు వాళ్ళ ధైర్యం చెప్పి, నువ్వు గెలుస్తావమ్మా, నువ్వు బాధపడకు అని నాకు ధైర్యం చాలా ఇచ్చింది. వాళ్ళ కొడుకు పేరు రవి ఏం చెప్పిందంటే, అక్క నువ్వు గెలుస్తావు, నువ్వు బాధపడకు, నేను తిరుపతి వెంకటేశ్వర సేవకు పోతా, నెలకు సేవ చేసుకుంటా, కానీ నువ్వు గెలిస్తేనే ఆ వెంకటేశ్వర సేవ పోతాక, లేకుంటే నేను సేవకు పోతా అని నాకు ఓదార్పు చాలా చెప్పిండు. నాకు ఒక అన్న తమ్ముని లాగా బాగా ఓదార్చిండు. పక్కకు తీసుకెళ్ళి ఒక అక్కలాగా ఎంత చెప్పిండు అంటే అది చెప్పలేను నేను, అంత బాగా చెప్పిండు. ఇప్పుడు చెప్పిన నది వాళ్ళు అడిగిన కోరికలు అన్నీ నేను నెరవేరుస్తా. 5 సంవత్సరాల అన్నీ చేస్తా. అన్న వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మా బావ నాగిలకు నా గురించి చెప్పిండు, నాకు అంతే సంతోషం వాళ్ళని ఊహిస్తున్నాను. అన్నా రెడీ ఓకే ఓకే రెడీ ఓకే ఓకే ఓకే
కనిపించడం లేదు. ఓకేనా? ఓకే ఓకే రెడీ. రెడీ రెడీ రెడీ. ఓకే ఇద్దరికి రండి మీరు. అన్న ఇద్దరికి రండి, అన్న ఇద్దరికి రండి, కొంచెం వెనకకి వెళ్ళండి. ఒకరు ఇక్కడ రండి, ఒకరు ఇక్కడ రండి. ఆగండి ఆగండి. ఓకే ఓకే రెడీ రెడీ. ఓకే రెడీ. ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ రెడీ రెడీ. ఓకేనా? ఓకే ఓకే రెడీ. వేదిక పైన ఇప్పుడే పట్టాభిషేకం పూర్తి చేసుకున్న సర్పంచ్ శ్రీమతి గీత గారు, అలాగే వార్డ్ మెంబర్స్, ఇకపోతే తలలో నాలుకై భీమారం గ్రామానికి ఇంత మంచి విక్టరీ తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ లాగా విక్టరీ వీరేష్ గారు, అలాగే గ్రామ ప్రజలు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, అలాగే మా వైశ్య సంఘంలో కూడా సీనియర్ మోస్ట్ అయిన అనుభవజ్ఞులు నాయకుల గోపాల్ గుప్తా గారు, గజల్ రమేష్ గారు, అలాగే నా తోటి సోదరులు, ఇచ్చేసిన గ్రామ ప్రజలు, సోదర సోదరీమణులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. గాంధీజీ కళలు కన్నా సామ్రాజ్యం అంటే ఒక ఊరికి ఒక వ్యక్తి మంచి చేయాలనే తలంపుతో ఉంటే ఆ ఊరు బాగుపడుతుంది అని నానుడి. అలాగే ఇప్పుడు కంగనపాత్రుడై గతంలో డిప్యూటీ సర్పంచ్ గా మీ అందరికీ సేవలు అందించిన వీరేశం గారు ఇప్పుడు వారి శ్రీమతి గారితో గ్రామానికి మొదటి పౌరులుగా సేవలు అందించాలని మీ ముందుకు వస్తే మీరందరూ వారిని గెలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్యులు ఏమీ ఆశించరు, సమాజ సేవలో ముందుంటారు. ఆ నానుడి మరొకసారి వీరేశం గారు నిరూపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై జై వాసు. మెజార్టీ మేము గెలుస్తామనుకున్నాం, మరి 10-20 ఓట్లతో గెలుస్తామనుకున్నాము. కానీ గీతక్క ప్రచారానికి గీతక్కను చూసి అడిగిన కూడా చూసిన కూడా కొట్టేసారు గీతక్క. అందుకే ఈరోజు 200 పైకి మెజార్టీ వచ్చింది మాకు భీమవరంలో. ఈ గెలుపు మా అందరి కష్టానికి ఒక మలుపు. ఇంకో మాట ఏంటంటే ఈ భీమవరానికి ఈ జగదీశ్వరుడు స్వరూప వాళ్ళ ఇంటికి గీతక్క రావడం ఒక అదృష్టం. మాకు ఇప్పుడు సర్పంచ్ మా గీతక్క గెలవడం మా ఊరికి అదృష్టం. ఒక మాట ఏంటంటే జగన్ ఏమన్నా అంటే మీ ఇంటికి నా నుంచి మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఒక డైలాగ్ అంటాడు. ఇప్పుడు 200 పైచలకు మెజార్టీ వచ్చిందంటే ప్రతి ఇంటికి ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటికి కూడా
వీరేశం అన్న నుంచి ఏదో రకంగా హెల్ప్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటేయడానికి పోయినప్పుడు అరే మనకి ఏదో టైంలో ఏ అవసరం ఉన్నా ఏ టైం అయినా సరే మనకు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు. మనము తర్వాత ఇస్తామా ఇయ్యమా కడతామా అని కాదు, మనకు అన్ని రకాలుగా ఆదుకుంటాడు. మనకు ఎలక్షన్ అప్పుడే వచ్చి నా ఓడు మనోడు అని ఓటాడేటువంటి ఓటేద్దామా, మనకు 10-15 సంవత్సరాల నుంచి ఎంట వండుకుంటూ మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించుకుంటూ మనల్ని కాపాడుకుంటూ పోతున్న వీరేశం మనం ఓటేద్దామా అని చెప్పి లాస్ట్ అందరూ నిర్ణయించుకుని ఏంటంటే మంచి దేశపలకే ఓటేయాలని చెప్పి అది వీరేశాలకు మంచి చేసింది కాబట్టి వీరేశాలకు ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామస్తులకు పేరున నా యొక్క శుభాభివందనాలు.